సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ కానున్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశం కానున్నారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. మరోవైపు కాంగ్రెస్ పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రధానంగా కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ఢిల్లీ పట్టణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సాయంత్రం 5:30 కంటే మరి కాసేపట్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కూడా సమావేశం కాబోతున్నారు. బొగ్గు గనులకు సంబంధించి ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న సింగరేణి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఆయనతో చర్చించబోతున్నారు. మరోవైపు 7 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్తో కూడా ఒక సుదీర్ఘ సమావేశం జరగబోతుంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉంది. అత్యంత కీలకమైన విద్యాశాఖలో విప్లవమైన మార్పులు తీసుకురావాల్సిందిగా దానిలో భాగంగానే ఏ విధంగా నూతన పాలసీలను అమలు చేయాల్సి ఉంటుంది, విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, నవోదయ స్కూల్స్ కావచ్చు, ఇతరకు సంబంధించిన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా అనేక విజ్ఞప్తులు చేశారు. ఇటీవల కూడా తెలంగాణకు నవోదయ స్కూల్స్ కేటాయించడం జరిగింది. మరోవైపు సాయంత్రం 7:30కు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. ఇటీవల ఢిల్లీ పట్టణంలో కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోనే మొత్తం త్రిబులర్కు, అదేవిధంగా ఇప్పుడు నూతనంగా చేపడుతున్న రింగ్ రోడ్లకు సంబంధించిన అంశంలో కూడా జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులను కూడా ఏ విధంగా నిర్మించాలి, రాష్ట్ర రహదారులకు అయ్యే ఖర్చుతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా రహదారుల అభివృద్ధి కావచ్చు, ఇదే అంశాలపైన కూడా సుదీర్ఘంగా నితిన్ గడ్కరీతో కూడా చర్చించబోతున్నారు. గతంలో కూడా నితిన్ గడ్కరీతో చర్చించిన సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన అధికారులను నేరుగా తీసుకొని వచ్చి దాదాపు ఒక రివ్యూ నిర్వహించారు. ఈరోజు కూడా అలాంటి సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. 7:30కు నితిన్ గడ్కరీతో సమావేశం కాబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా నితిన్ గడ్కరీతో చర్చించబోతున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ని కూడా ఈరోజు రాత్రే కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. పార్టీకి సంబంధించిన ముఖ్య అంశాలపైన కూడా ఆయన చర్చించబోతున్నారు. ఓవైపు కేబినెట్ అంశం దాదాపు 7 ఏడాది కాలం నుంచి పెండింగ్లో ఉంది. అనేక శాఖలు ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయి. అదేవిధంగా మరో 6 కూడా కేబినెట్లో బెర్తులు కల్పించాల్సిన బాధ్యత ఉన్న చోటు వారందరినీ కూడా ఏ విధంగా అలకేట్ చేయాలి, ఒకవేళ అలకేట్ చేస్తే సామాజిక వర్గాలను ఏ విధంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాన్ని తీసుకోవాల్సిన అవకాశం కూడా ఉంది. వారంతా కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సందర్భంగా అనేక మంది నేతలంతా కూడా ఢిల్లీకి వచ్చారు. ఇప్పటికే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల్ని కలుస్తున్నాయి. రాష్ట్రం నుంచి వచ్చే నేతలందరి ముందు కూడా అనేక విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. రాహుల్ గాంధీని కూడా రేపు ఉదయం కలిసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రాహుల్ గాంధీతో సమావేశం అయితే మాత్రం ముఖ్యమంత్రి ఇప్పటివరకు గత 7 ఏడాది పాలన నుంచి తీసుకున్న చర్యలు కావచ్చు, ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా ప్రజా పాలన జరుగుతుంది, ప్రజా విజయోత్సవాలను ఏ విధంగా రాష్ట్రం నిర్వహించాము, ఇక 2వ ఏడాది ప్రభుత్వం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తున్న అంశాలను కూడా రాహుల్ గాంధీతో చర్చించి, అదేవిధంగా క్యాబినెట్లకు ఒకవేళ ఎవరిని తీసుకుంటే బాగుంటుందన్న అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసేందుకు కూడా ఇప్పటికే వారి అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. ప్రస్తుతానికైతే 5:30కు బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన కిషన్ రెడ్డిని కలవబోతున్నారు. కిషన్ రెడ్డి నివాసానికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. అదేవిధంగా 7 గంటలకు ధర్మేంద్ర ప్రధాన్తో కూడా ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది. విద్యాశాఖకు సంబంధించిన అంశంలో మార్పులు ఏ విధంగా తీసుకురావాలి, విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాలనే అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించిన నేతలను కూడా కలవబోతున్నారు. అయితే మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఇప్పటికే వారు అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం సమావేశం అయ్యే అవకాశాలు కూడా ఇప్పటికే వారు అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయిన అశ్విని వైష్ణవ్కు సంబంధించి ఆయన అపాయింట్మెంట్ కూడా కోరారు. ముఖ్యంగా ఇటీవల రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాలను కొంత అప్గ్రేడేషన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా ఇతర ప్రాజెక్టులను ఏ విధంగా పట్టాలెక్కించాలనే కోణంలో కూడా వారితో చర్చించబోతున్నారు.
ఇక రహదారుల విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత రహదారులపైన ఎక్కువ దృష్టి పెట్టారు. ఔటర్ రింగ్ రోడ్స్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా వివిధ జిల్లాలకు రోడ్ కనెక్టివిటీని ఏ విధంగా పెంచాలనే కోణంలో కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా కేంద్ర మంత్రితోనే చాలా అంశాలపైన చర్చించే అవకాశాలు చాలా స్పష్టంగా